అందరికీ జై భీమ్. నా పేరు చోళరాజు, జై భీమ్ దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. నా పక్కన కూర్చున్న ఈ బాధితుడి పేరు పితాని వీరవెంకట సత్యనారాయణ. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపల్లి మండలం, ఎవరిది దేవరపల్లి దగ్గర పితాని వారి పాలెం నుంచి పాపం అన్ని మామూలుగా కాదు మనోడు కష్టాలు. ఎందుకంటే మనోడితోనే వాయిస్ మాట్లాడచ్చాలే, మాట్లాడుతుంటే ఏడుపు తప్పించి ఇంకేం రావడం లేదు. ఇవాళ ఇంచుమించు నాకు వారం రోజుల నుంచి నా పరిస్థితి ఇలాగా చనిపోయే పరిస్థితిలో ఉన్నాను నేను అని చెప్తుంటే, నువ్వు అలాంటి పని చేయకు, నేను ఉన్నానని ధైర్యం చెప్పి నేను రమ్మని చెప్తాం జరిగింది. మొన్న రాజమండ్రిలో సార్ని మాట్లాడాను. అలాగే ఈరోజు ఇక్కడ రమ్మన్నాను. ఎందుకంటే మనోడిది ఏంటని పరిశీలించి చూసేదాకా కూడా మనం మాట్లాడకూడదని చేయలేదు. ఇవాళ ఎంత దారుణం అంటే, ఈయన చెట్టుబలిజి కులానికి చెందిన బీసీ చెట్టుబలిజి కులానికి చెందిన ఆయన ఇక్కడ వడ్డీ వ్యాపారాలు చేసుకోవచ్చు, కానీ మరి జనాన్ని రాక్షసులా పీడిచేస్తున్నారు ఈ వడ్డీ వ్యాపారస్తులు. అలాగే రావులపల్లికి చెందిన రావులపల్లి నల్లిమల్లి సత్యనారాయణ రెడ్డి అంట, ఆయన వడ్డీ వ్యాపారం. మనోడు ఏదో అవసరం నిమిత్తం ఈయన పొలం ఉంటే వాళ్ళ చెల్లి వాళ్ళ బంధువులకి ఎవరికో 3 లక్షలు ఇవ్వాలని చెప్పి అంతకుముందు కాగితాలు వాళ్ళ దగ్గర నేను తనగా 100 రూపాయల స్టాంప్ మీద నేను మా సిస్టర్ వాళ్ళకి 3 లక్షలకి నేను బాకీ ఉన్నానండి, వడ్డీతో ఏదో ఇంచుమించు వాళ్ళకి ఏదో వడ్డీ ఇవ్వకుండా 3 లక్షలు ఇచ్చేస్తాను, నాకు 5 లక్షలు కావాలని చెప్పి ఈ నల్లిమల్లి సూర్యనారాయణ గారి దగ్గర ఒక 5 లక్షలు అడిగితే 3 లక్షలకే ముందు తనఖా రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి రిజిస్ట్రేషన్ తీసుకెళ్ళి, ఏదైతే తనఖా రిజిస్ట్రేషన్ అని చెప్పాడో తనఖా రిజిస్ట్రేషన్ తీసుకెళ్ళి 3 లక్షల ఈయన పేరు మీద అమౌంట్ బ్యాంకులో అమౌంట్ కొట్టి 5,36,000కి భూమిని కొనేసుకున్నట్టు రిజిస్ట్రేషన్ చేయించారు. ఇదేంటంటే ఇంత దారుణం ఏంటంటే, రిజిస్ట్రేషన్ తనఖా రిజిస్ట్రేషన్ అన్నారు కదా, రిజిస్ట్రేషన్ ఎందుకని మనోడు అడిగితే నాకెందుకు భూములు మేమేం చేసుకుంటాం, మాకు వడ్డీ కావాలి కానీ చెప్పి ఆ వడ్డీ మాట్లాడుకున్నప్పుడు కూడా ఇంచుమించు 6 రూపాయలు 5 రూపాయలు అన్నారు, 6 రూపాయలు అడిగాడంట, మళ్ళీ 5 రూపాయలు ఇస్తానని వడ్డీకి మాట్లాడాడంట. అప్పుడు అది కాదు ఇది కాదని చెప్పి చూద్దామని చెప్పి ఇతను అవసరం నిమిత్తం ఈ 3 లక్షలు తీసుకున్నాడు. అలాగే 2 లక్షలు కూడా కొడతాడని చూశాడు. రిజిస్ట్రేషన్ అయిపోయి కూడా ఒకరోజు 2 రోజులు అలాగే సుమారు 2 నెలల వరకు తిప్పేసి రూపాయి కూడా ఇవ్వకుండా ఇంకా నా వడ్డీ నా డబ్బులు నాకు ఇచ్చామని చెప్పి మనని ఇబ్బంది పెడుతుంటే, ఫోన్ పే నిమిత్తం, వేరేగా కాదు, హ్యాండ్ కాదు, ఫోన్ పే నిమిత్తమే ఇంచుమించు ఫోన్ పేల ద్వారా 24,000 చేతికి ఇచ్చాను అన్నాడు. తర్వాత 6,000 ఒకటి 12,000 9,000 ఫోన్ పే ద్వారా మొత్తం 81,000 అతనికి వడ్డీ రూపాయలు ఇచ్చాడు. 2 నెలల లోపు ఇచ్చిన డబ్బులు ఇవి. 2 నెలల లోపు 81,000 ఇచ్చాడు. తర్వాత నా బాకీ ఇచ్చానని చెప్తే ఎక్కడో మొత్తం ఇల్లు తనఖా పెట్టి ఆ ఇల్లు కూడా అప్పు చేసి బ్యాంకులో వేసుకున్నాక అతను చెక్ నా దగ్గర ఉంది కదా, అయితే బ్యాంకులో డబ్బులు అమౌంట్ ఉన్నాయో వేసేసుకుంటానని చెప్పి మరలా 3,70,000కి బ్యాంక్ చెక్ వేసుకుని అమౌంట్ తీసుకున్నాడు, డ్రా చేశాడు. ఆ 3,70,000 ఈ యొక్క 81,000 ఇంచుమించు ఇచ్చిన 3 లక్షలు అయితే 4,51,000 అతను తీసేసుకుని ఫోన్ ఎంతతో ముగిసిపోతుంది అనుకుని కాగితాలు ఇది నా రిజిస్ట్రేషన్ నాకు చేసామని చెప్తుంటే ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా ఇతనికి మాట కూడా అందకుండా అటు ఇటు తిరుగుతూ సుమారు ఈ 4 నెలలు గడిచిపోయాక ఎవరికో అతను తెలిసిన వాళ్ళకి 3 లక్షలు వస్తే ఆ 3 లక్షలు కూడా ఇతను ఇమ్మంటున్నాడంట. అవి ఇవి కలిపి ఇంచుమించు మరలా 9 లక్షలు ఇమ్మని చెప్పి ఇతను మానసిక అతనికి మామూలుగా కాదు ఎంత గురి చేస్తున్నాడో. ఇంచుమించు వడ్డీ ఎంత అడిగితే 100కి 12 రూపాయలు చెప్తున్నాడు వడ్డీ. అసలు మనుషులో రాక్షసులో కూడా పోయిన లేదు. ఇవాళ 12 రూపాయలు వడ్డీ అంటే 100కి 12 రూపాయలు వడ్డీ అంటే అసలు ఇది కాల్మని ఎంత దారుణం. ఇవాళ ఈయనైతే నిన్న నువ్వు చేస్తానని చెప్పన్నా, లేకపోతే ఇలా నేను ఏ బ్రిడ్జి మీద దూకి చనిపోతానని చెప్పి ఏడుతుంటే నా కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. ఇవాళ నువ్వు ఖచ్చితంగా నువ్వు 100కి ఇతను చెప్పేది కాదు, అతను చెప్పేది కాదు, ఏదైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉందో ఆ ట్రాన్సాక్షన్ తోనే మొత్తం ఇతను కొట్టిన డబ్బులేటి, నువ్వు కొట్టిన డబ్బులేటి, బ్యాంక్ నిమిత్తం ఎంత చేసావు, నువ్వు వడ్డీ ఎంత చేసావు, సక్రంగా అతనికి నువ్వు బాకీ నువ్వు అతను బ్యాంక్ బాకీ తేల్చుకుని ఖచ్చితంగా అతను పొలం కాగితాలు అతనికి ఇవ్వకపోతే చాలా దారుణంగా ఉంటది. అలాగే మా దళిత ప్రజా సంఘాలన్నింటిలో కూడా ఈ బలిజ కులానికి చెందిన ఈ పితాని వీరవెంకట సత్యనారాయణకి మేము అండగా ఉంటాం. అలాగే అతను చెప్తున్న బాధ ఏంటంటే, ఈ గొడవ తగలేసేసాడు అనుకుని ఈ భార్య భర్తల మధ్యన కూడా కుటుంబంలో కలతలు వచ్చేసినాయి. ఇంటికి వెళ్తే ఇంటికాడ మనశ్శాంతి లేదు, బయటకు వస్తే ఇలా ఆస్తులు పోగొట్టుకుంటున్నాడు.
ఇంత వేదన గురి చేసి ఇవాళ నేను చనిపోతానని చెప్పి బాధపడుతుంటే నా కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. ఖచ్చితంగా ఎవరైతే మన ఈ నల్లిమల్లి సత్యనారాయణ గారు ఉన్నారో మీకు ఈ వారం రోజుల్లో పెద్ద మనసు ఆలోచించుకుని అతని న్యాయ ప్రకారంగా మీరు ఎంత ఖచ్చితంగా డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులకి ఏదైనా పోనీ 100కి 2 రూపాయలు న్యాయం అంటారో, పోనీ 3 రూపాయలు లెక్కేసుకో, పోనీ 5 రూపాయలు లెక్కేసుకో, పోనీ నువ్వు ఇంకా ఏం చేస్తావు తీసుకున్న తప్పుకి. అంతేగాని 12 రూపాయలు 15 రూపాయలు మీ ఇష్టం వచ్చినట్టు వడ్డీలు వేసి ఇలాంటి పేదోళ్ళని భయపడితే మట్టుకి మేము చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా ఈ సోమవారం లోపు మీరు ఆ బాధితుడికి న్యాయం చేయకపోతే మేము సోమవారం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము స్పందనలో నీ తరఫున కంప్లైంట్ చేస్తాం. అలాగే అవసరమైతే రావులపాలెంని మీరు ఏవైతే అధిక వడ్డీలకు వసూలు చేసే ఆఫీసులు ఉన్నాయో ఆఫీస్ ముందు కూడా ప్రెస్ మీట్ పెడతానికి మేము సిద్ధమని తెలియజేసుకుంటూ జై భీమ్, మీ చోళరాజు.